హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చేసి నేను అన్ని రకాల సీడ్స్తో అలాగే రాగులతో ఒక పౌడర్ తయారు చేస్తున్నాను. సో ఈ పౌడర్ వచ్చేసి నేను చాలా విధాలుగా యూజ్ చేస్తాను. లడ్డూలు చేసుకోవడానికి, అలాగే చపాతీ మిక్చర్లోకి, అలాగే రాగి జావకి, అన్నిటికీ చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా. సో అది ఎలా తయారు చేస్తారనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఆల్ టైప్స్ ఆఫ్ సీడ్స్ తీసుకున్నానండి. లైక్ ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటితో పాటు నేను రాగులు కూడా తీసుకున్నాను. సో వీటన్నిటిని నేను డ్రై రోస్ట్ చేసుకున్నానండి. సమ్వాట్ మనకి తెలుస్తుంది ఎంతవరకు అయితే మనం రోస్ట్ చేసుకుంటే అవి మనం బ్లెండ్ చేసుకోగలుగుతాం అనేది. సో ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు నేను వాటిని రోస్ట్ చేసుకుని చల్లార్చుకున్నాను. సో చల్లార్చుకున్న తర్వాత ఒక్కొక్కటిగా నేను మిక్సీ పట్టుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంకొంచెం కొంచెంగా నాకు ఎంత అయితే కావాలో, నా మిక్సీ జార్ ఎంత అయితే పట్టగలుగుతుందో అంతవరకు నేను రాగుల్ని దాంట్లో పోసుకొని మిక్సీ పట్టుకున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, ఆ పౌడర్ అనేది ఎంత చక్కగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో కదా. ఎక్కువ సాఫ్ట్ అవసరం లేదండి, కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదు. కొంచెం మీకు తెలుస్తుంది ఎక్కడి వరకు అయితే బ్లెండ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో నేను దాన్ని ఒక్కొక్కటిగా తీసుకొని మొత్తం పౌడర్స్ అన్నీ ఒక దాంట్లో కలిపేసుకుంటున్నాను. సో నేను ఎక్కువ క్వాంటిటీ ఇక్కడ రాగులు తీసుకున్నాను కదండి. సో మొత్తం రాగుల్లో కలిపేస్తున్నాను. సో ఇది వచ్చేసి చాలా చాలా హెల్దీ అండి. జస్ట్ మనం వాటిని రాగా తినాలంటే చాలా కష్టం అండి. అలాగే సోప్ చేసుకుని తినాలన్నా కూడా మనకి చాలా కష్టం అనిపిస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా హెల్దీ అండ్ అలాగే టేస్టీ కూడా. మనం ఈ మిక్చర్ని దేంట్లో కావాలంటే దాంట్లో కలుపుకోవచ్చండి. నేనైతే ఎక్కువ చపాతీ పిండిలోకి యూజ్ చేస్తాను. అలాగే వీటితో పాటు నేను లడ్డూలు కూడా చేసుకుంటాను. చక్కగా కొంచెం పంచదార కానీ, లేకుంటే మీకు ఏది అవైలబుల్ ఉంటాయి, లేకపోతే బెల్లం కానీ, ఘీ కానీ వేసుకుని లడ్డూలు చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకి కూడా చాలా చాలా హెల్దీ, అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే నేను ఇదే మిక్చర్ని రాగి జావగా కూడా పెట్టుకుంటాను. సో ఈ ఒక్క మిక్చర్ అనేది మనం ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా మంచిది, చాలా టేస్టీ కూడా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.